తెలంగాణ రాష్ట్రంలో చట్టము ఎవరికి చుట్టం కావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి సిన్సియర్ ఆఫీసర్లంతా కూడా హైదరాబాద్ లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇట్లాంటి అధికారులకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పలేదు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో శివోద్ రెడ్డి గారు కావచ్చు, సజ్జనార్ గారు కావచ్చు, అవినాష్ మహాతి గారు కావచ్చు, చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మంచి పోస్టింగ్స్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు దిశగా అడుగులు పడుతా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు సైబర్ నేరాల్లో నమోదులో తెలంగాణ 2వ స్థానం ఉన్నది. అదే కాకుండా ఆర్థిక నేరాల్లో తెలంగాణ 2వ స్థానం ఉన్నది. అదే కాకుండా హత్యలలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది. కాబట్టి అది 2022లో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 15,297 సైబర్ నేరాలు నమోదైతే 2023కి వస్తాక 18,236 కేసులు అయినాయి. అదే కాకుండా 2020లో 937 హత్యలు జరిగితే 2023 వరకు 954 హత్యలు, 2022లో 26,000 కేసులు నమోదైతే ఆర్థిక నేరాల్లో 2023కి వస్తాక 26,830 కేసులు నమోదైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని ఖచ్చితంగా రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఆ కేసుల సంఖ్య తక్కువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా కావచ్చు. అదేవిధంగా ఒక నిర్దోషి తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక దోషి తప్పించుకున్న పర్వాలేదు కానీ నిర్దోషికి శిక్ష పడద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పడతాం. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో గణనీయంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఉన్నది. అదే కాకుండా ఈ పాశ్చాత్య సంస్కృతి కూడా హైదరాబాద్ కావచ్చు తెలంగాణ ప్రజల్లో అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి హైదరాబాద్ లో పబ్ కల్చర్ పెరుగుతా ఉంది, డ్రగ్స్ కల్చర్ పెరుగుతా ఉంది. అదే కాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మూల రేటు అధికంగా పెరగడంతో నేరాల సంఖ్య పెరుగుతా ఉంది. అదే కాకుండా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇప్పటికి కూడా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ప్రధానంగా ఉపయోగించుకుంటారు. కాబట్టి బెట్టింగ్ యాప్ల రూపంలో కావచ్చు, ఈ సైబర్ నేరాలను కూడా బ్యాంకుల సంబంధించినటువంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిర్మూలించాలంటే మంచి ఆఫీసర్ కావచ్చు, సిన్సియర్ ఆఫీసర్ కావచ్చు, అదే కాకుండా పకడ్బందీగా గతంలో వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఆధారంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆఫీసర్ యొక్క సేవలు ఉపయోగించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మీరు చూస్తాం హైడ్రా తీసుకొచ్చిన తర్వాత తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా హైడ్రా సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కాదు సెలబ్రిటీ అని చెప్పి చూడకుండా కూడా ఖచ్చితంగా చెరువులు రక్షించే ప్రయత్నం కావచ్చు, బఫర్ జోన్లు రక్షించే ప్రయత్నం కావచ్చు, ఎఫ్టీఎల్ నాలాలను రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇప్పటివరకు హైడ్రా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను రక్షించిన మాట వాస్తవం. కాబట్టి హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ కావచ్చు, సైబర్ నేరాలు కావచ్చు, ఆర్థిక నేరాలు కావచ్చు, అదే కాకుండా క్రిమినల్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువైనట్లయితే హైదరాబాద్ గణనీయంగా ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. అదే కాకుండా పెట్టుబడులు గణనీయంగా వస్తాయి.